సో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ అండ్ బాలయ్య గారి అఖండ 2 రెండు ఒకే డేట్న రిలీజ్ కాబోతున్నాయని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. ఇన్ కేస్ రెండు ఒకే రోజు రిలీజ్ అయితే వార్ ఎలా ఉండబోతుంది అంటారు? వారు గట్టిగానే ఉంటుంది వారు. ఎందుకంటే బాలయ్య బాబు అఖండ మాస్, అదే మాస్ పర్ఫార్మెన్స్లో ఓజీ కూడా వస్తుంది. కాకపోతే ఓజీ ప్యాన్ ఇండియా మూవీ, బాలయ్య బాబుది ప్రాంతీయ మూవీ కాబట్టి రెండు యుద్ధం గట్టిగానే చేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశంలో రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఓజీ మీద ఆ ప్రభావం పడి ఓజీ కొద్దిగా ముందుకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అఖండ అనేది సూపర్ డూపర్ హిట్ కాదని ఎవరు అనరు. ఖచ్చితంగా ఓజీ కూడా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ మూవీ కాబోతుంది అని చెప్పడానికి చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఓజీ మాత్రం దిబిడే. మరి అఖండ పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మరి అఖండ 2 కూడా అలాగే ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు కదా. ఖచ్చితంగా అండి, అఖండ 2 కూడా ఒక బ్రహ్మాండమైన హిట్ సినిమా. కాకపోతే ఓజీకి దీనికి కంపేర్ చేయమన్నారు కాబట్టి పాన్ ఇండియా మూవీ అండ్ ప్రాంతీయ మూవీ. బాలయ్య బాబుది ప్రాంతీయ మూవీ, ఓజీ అనేది పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా మూవీగా రెండో సినిమాగా రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, అతను సెకండ్ పాన్ ఇండియా మూవీగా ఓజీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓజీకి ప్రాధాన్యత ఉంటుంది అనే అనుకుంటున్నాం. అంటే చూస్తూ ఉంటే ఇద్దరు కూడా పెద్ద పెద్ద స్టార్స్, సో ఇద్దరు మూవీస్ ఒకే డేట్ రిలీజ్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? రిలీజ్ చేస్తే తప్పేంటండి, ఇద్దరు కూడా మిత్రులే, సహచర ఎమ్మెల్యేలు. మా ఈయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరికి ఎలాంటి పోటీ ఉండదు, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇద్దరు సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ మధ్య రాజకీయంగా కూడా వీళ్ళు ఇద్దరు ముందు వరుసలో ఉన్నారు సేవా కార్యక్రమాల్లో. కాబట్టి రెండు సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఖచ్చితంగా సినిమా వాళ్ళకి మాత్రం ఇది మాత్రం పండుగ రోజే, అభిమానులకి పండుగ రోజే, సినిమా వాళ్ళకి పండుగ రోజే. ఎందుకంటే థియేటర్లకు వచ్చి జనాలు ఆ వారం రోజులు 10 రోజులు బ్రహ్మాండమైనటువంటి పండుగ చేసుకోబోతున్నారు. రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతున్నాయి.